ఒక అధికారం ఉంది మాదంది కానీ దానికి అధికార పార్టీకి పోలీసులు సహకరించి ఇవాళ పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తెచ్చారు, అధికార సమాజానికి చెడ్డ పేరు తెచ్చారు. ఇలా దెబ్బలు తిన్నవాడి మీద కేసు కావాలి కానీ దెబ్బలు కొట్టినోడి మీద కేసు, తిన్నవాడి మీద కేసు అయింది. ఈరోజు వాళ్ళే కొట్టడం, అమాయకులైనటువంటి బహుజన బిడ్డలను కొట్టడం, మళ్ళీ వాళ్ళే వచ్చి కేసు పెట్టడం, వాళ్ళ పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ కావడం, ఇక్కడ బిడ్డ చనిపోయింది అంటే ఎఫ్ఐఆర్ కాకపోవడం. ఎందుకు కాలేదంటే మేము కోర్టు అడ్వైజ్ అడిగినామంటారు. కోర్టు అడ్వైజ్ అడిగితే ఇద్దరు అడగాలి కదా, ఒక్కరిది ఎందుకు అడతారు? అధికార పార్టీకి కోర్టు వర్తించదు, అధికారంలో లేని సామాన్యుడు మాత్రం అది కోర్టు వర్తిస్తుందా? ఎంతవరకు న్యాయం అని చెప్పి మేము అడుగుతున్నాం. దీంట్లో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చాతికారంతో ఇలా రియల్గా నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు ఇక్కడ ఈ పార్టీలో, మీ నాన్న ఎమ్మెల్సీ గారు ఉన్నారు, రాజకీయం అవసరం, నువ్వు చేతనైతే దిగు, వాళ్ళు ఓట్లేస్తేనే కదా నువ్వు ఎమ్మెల్యే అయినావు. మరి వాళ్ళకి న్యాయం చేయడానికి నువ్వు ఎందుకు ముందుకు బయటకు వస్తావు? పోలీస్ స్టేషన్లో ఎందుకు కూర్చుంటున్నావు? పోలీస్ స్టేషన్లో తలుపు పెట్టి ఎందుకు కూర్చుంటున్నావు? బయటంగా రా, టెంట్ దగ్గరికి రా.